హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ రిక్రూట్మెంట్ ఇక్కడ ప్రమోషన్ డివిజన్ సెంట్రల్ ఆఫీస్ సంబంధించింది. సో ఇక్కడ మనకు ఓపెనింగ్ డేట్ వచ్చేసి 7th జూన్ నుండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 23rd జూన్ వరకు అయితే ఇచ్చారనమాట. పేమెంట్ డేట్ వచ్చేసి మనకు 7th జూన్ నుండి 25 జూన్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఫస్ట్ వీక్ జూలైలో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ అయితే మెన్షన్ చేశారనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు సంబంధించిన సిటిజన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ అయితే మనకు ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీకైతే ఇక్కడైతే రిజిస్ట్రేషన్ అనేది మనకు ఏ విధంగా మనం దేంట్లో పోయి చేసుకోవాలంటే మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో ఇక్కడ మనకు నాట్స్ పోర్టల్ అయితే మనం అక్కడ వెళ్ళి అయితే మనం అప్లై అయితే చేయాలి. సో అక్కడ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. నాట్స్ రిజిస్ట్రేషన్ సంబంధించింది రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ నుండి అయితే అప్లై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 28 ఇయర్స్ ఉండాలి. తర్వాత మీరు ఓన్లీ డిగ్రీ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో తర్వాత మనకు ట్రైనింగ్ వచ్చేసి 12 months అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించినది మనకు ఇక్కడ డీటెయిల్స్ అయితే వాళ్ళు నోటిఫికేషన్ లో స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ మనకు సబ్జెక్ట్ అనేది ఇక్కడ సంబంధించినది ఇచ్చారు అనమాట. ఇక్కడైతే మీడియం టెస్ట్ అనేది చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ఫీజు అనేది ఇక్కడైతే చూసుకోండి. పీడబ్ల్యూడి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఆల్ ఉమెన్ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్ అదర్ కేటగిరీ సంబంధించిన వాళ్ళకైతే ఇక్కడ ఇచ్చారు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ప్రతిదీ అనేది ఇక్కడైతే మెన్షన్ అనేది చేశారు. సో ఇప్పుడైతే మనం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు నాట్స్ ఇక్కడైతే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ నాట్స్ సంబంధించిన 2.0 ఇక్కడ అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అనమాట. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఒకవేళ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ అయితే నాట్స్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను రిజిస్ట్రేషన్ సంబంధించింది. సో ఆ యొక్క వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాను. ఆ యొక్క వీడియో చూసి నాట్స్ రిజిస్ట్రేషన్ అయితే మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు రెగ్యులర్ స్టూడెంట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. చేసిన వెంటనే మనకు నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా స్టూడెంట్ రిజిస్ట్రేషన్ లేదా స్టూడెంట్ లాగిన్ ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో వీడియో అయితే ఓటీఆర్ మనకు రిజిస్ట్రేషన్ ఏ విధంగా నాట్స్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో వీడియో చేసాను, అది చూసి అప్లై చేసుకోండి. సో ఇక్కడైతే మనం స్టూడెంట్ మనకు సంబంధించినది కావాలి కాబట్టి ఇక్కడైతే మనం ఇక్కడ శాండ్విచ్ స్టూడెంట్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఇక్కడ శాండ్విచ్ స్టూడెంట్ లాగిన్ అయితే చేసుకోవాలి. మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతే ఇక్కడ శాండ్విచ్ స్టూడెంట్ మీద క్లిక్ చేసిండి. ఇచ్చేసిన తర్వాత మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మీరు పాస్వర్డ్ అయితే ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఇక్కడైతే ఎంటర్ చేసేసి అండ్ ఇక్కడైతే క్యాలిక్యులేట్ చేసేసి మనకు లాగిన్ అనే ఆప్షన్ కదా దీని మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే మనం ఫస్ట్ ప్రొఫైల్ అయితే చూసుకోండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే సో ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ కానీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ కానీ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ అయితే ఇక్కడ మీరు చూసుకోవాలి. సో ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్లో ఇచ్చినవి ఇక్కడైతే వస్తుంది. ఒకవేళ మీరు ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడైతే చేసుకోండి. సో తర్వాత అప్లికేషన్ అయితే మనకు సేవ్ అయితే తర్వాత మనకు కష్టం అయితే అవుతుంది. ఇప్పుడు మీరు ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఆల్రెడీ మనకు రిజిస్ట్రేషన్లో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. బట్ ఇక్కడ మనం అప్లై చేసే ముందు ఇక్కడ మనం కంప్లీట్ అయితే ఇక్కడ చూసుకోవాలన్నమాట 1-2 సార్లు. సో మీ యొక్క ఫోటో తర్వాత మీకు సంబంధించిన ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీ యొక్క నేమ్ కానీ ఇక్కడ మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ మెయిల్ ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ ఫాదర్ నేమ్ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ అప్డేట్ అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ వ్యూ ఆధార్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత మెయిన్ అయినటువంటి ఏజ్ అండి తర్వాత పీడబ్ల్యూడి కానీ ఉంటే ఏజ్ అండి లేకపోతే నోట్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఈ విధంగా అన్ని కరెక్ట్గా కనిపిస్తాయి. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అయితే మనకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనకు ఇక్కడ మీరు ఒకవేళ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ చేసి ఉంటే మీరు బీఈ బీటెక్ బీ ఫార్మా బీఎక్ సంబంధించిన మనకు బిఎల్బి అగ్రి కానీ ఇక్కడ ఈ విధంగా ఉంటే కోర్స్ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు గ్రాడ్యుయేట్ జనరల్ స్ట్రీమ్ ఉంటే ఇక్కడైతే మనకు ఇక్కడ బీసీఏ కానీ బీబీఏ కానీ బీఎఫ్ఏ కానీ బీబీఎస్ కానీ ఈ విధంగా అయితే వస్తుంది జనరల్ బ్యాచులర్ అనేది. తర్వాత డిప్లొమా ఉంటే మీకు సంబంధించిన పాలిటెక్నిక్ ఈ విధంగా అయితే చూసుకోండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు సంబంధించిన స్టేట్ ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ వస్తుంది, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ స్ట్రీమ్ సో ఇంతకు ముందు చెప్తున్నాను ఇక్కడ మీరు ఏ స్ట్రీమ్కి అయితే గ్రాడ్యుయేట్ చూసుకున్నారో ఆ యొక్క స్ట్రీమ్
తర్వాత ఇక్కడ కోర్స్ నేమ్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఆర్ కామర్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత స్పెషలైజేషన్ ఇక్కడ మనకు దీంట్లో అయితే వస్తాయి, దీంట్లో చూసుకోండి. ఆ తర్వాత మీ యొక్క ఐడి కార్డ్ సంబంధించిన రోల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఐడి కార్డు ఉన్నా లేదా రోల్ నెంబర్ ఇచ్చేసిన, డిగ్రీకి సంబంధించి ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్ పాసింగ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు సంబంధించిన మంత్ ఆఫ్ పాసింగ్, తర్వాత సిజిపి మీకు మార్క్స్ పర్సెంటేజ్ అని చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ పాస్వర్డ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ మీద క్లిక్ చేస్తుంది. ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు డిగ్రీ ముందు ఏదైతే చేశారో, డిప్లొమా చేశారా, ఇక్కడ హైయర్ సెకండరీ ఇంటర్మీడియట్ చేశారా, 10th చేశారా, ఐటీఐ చేశారా ఇచ్చేసేయండి. సో మీరు డిగ్రీ ముందు ఏది చేశారో యొక్క డీటెయిల్స్ అయితే దీంట్లో ఫిల్అప్ అయితే చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని స్కిల్స్ సంబంధించిన మీకు ఏమైనా స్కిల్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత లాంగ్వేజ్ వచ్చేసి మీకు సంబంధించిన తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసేసండి. చేసిన వెంటనే మనకు కమ్యూనికేషన్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు పిన్ కోడ్ ఇక్కడ ఆటోమేటిక్ పిన్ కోడ్ ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్, స్టేట్ వచ్చేస్తాయి. మీ యొక్క అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఉంటే పర్మనెంట్, ఇక్కడ సేమ్ అడ్రస్ ఉంటే సేమ్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ట్రైనింగ్ ప్రిఫరెన్స్. సో ఇది వచ్చేసి మనకు 12 months అయితే వాళ్ళు కంపల్సరీ అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. సో ఇక్కడైతే మీరు దగ్గరున్న ఇక్కడైతే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ యొక్క స్టేట్ ఇచ్చేసండి అండ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసండి. డిస్ట్రిక్ట్ 2 ప్రిఫరెన్స్, తర్వాత స్టేట్ 3, తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ 3 అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. సో మీ యొక్క లొకేషన్ ప్రిఫరెన్స్ ట్రైనింగ్ అన్నమాట. తర్వాత ఫీల్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు ఇక్కడ మీకు సంబంధించిన ఏ ఫీల్డ్లో అయితే మీరు ఇక్కడ చేయాలనుకుంటారో అదైతే ఒక ఫీల్డ్ అనేది దీంట్లో మెన్షన్ అయితే చేసేసేయండి. తర్వాత ఫీల్డ్ 2, ఫీల్డ్ 3 అయితే ఈ విధంగా ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుందన్నమాట. సో వాళ్ళు డైరెక్ట్గా మనకు సంబంధించిన డీటెయిల్స్ పేమెంట్ కానీ డైరెక్ట్ వాళ్ళు ఈ అకౌంట్కి అయితే వేస్తారు. సో ఇక్కడ మీకు సంబంధించినది ఐఎఫ్సి కోడ్ ఇచ్చేస్తే మనకు బ్రాంచ్, ఇక్కడ బ్రాంచ్ నేమ్, బ్యాంక్ నేమ్, మీ యొక్క నేమ్ ఇక్కడ ఆటోమేటిక్గా బ్రాంచ్ నేమ్ ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది. మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత పాస్వర్డ్, ఇక్కడ మీ యొక్క ఇక్కడ మనకు సంబంధించిన అడుగుతుంది. ఇక్కడ చూసే మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటాయి కదా, సో మీ యొక్క సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్, పాస్బుక్ ఫోటో అనేది ఉంటాయి కదా, సో అదైతే దీంట్లో అయితే మీరు అప్లోడ్ చేయాలి కంపల్సరీ. సో అప్లోడ్ చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఆ తర్వాత మనకు ప్రివ్యూ అయితే వస్తుంది. ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు జాగ్రత్త చూసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసేయండి. డాక్యుమెంట్స్ కానీ మీ యొక్క డీటెయిల్స్ కానీ అన్ని కరెక్ట్ కనిపిస్తే బై క్లిక్ దిస్ బాక్స్ ఐ అగ్రీ అబౌవ్ ఉంది కదా. సో ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ చేసేసి బ్యాక్ వెళ్ళిపోయి ఒకవేళ కరెక్ట్గా ఉంటే మీరు డైరెక్ట్గా ఫైనల్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ప్రొఫైల్ అనమాట. ఒకవేళ మీకు ప్రింట్ కావాలంటే ఇక్కడ నుండి ప్రింట్ అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఒకవేళ అన్ని కరెక్ట్గా కనిపిస్తే ఫైనల్ సబ్మిట్ అయితే చేసేసేయండి. చేసిన వెంటనే మనకు నెక్స్ట్ మన యొక్క డీటెయిల్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ప్రొఫైల్ కంప్లీట్ అనమాట. ఎందుకంటే మనకు రిజిస్ట్రేషన్లో కొన్ని ఉంటాయి, బట్ ఇక్కడ మన క్వాలిఫికేషన్ అవి యాడ్ చేయాలి కాబట్టి కంపల్సరీ అయితే మనం ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసేసి కంపల్సరీ అయితే మనకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే కంపల్సరీ అయితే యాడ్ చేసిన తర్వాతనే మనకు మన యొక్క వేకెన్సీ సంబంధించిన డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది. సో మనం ప్రొఫైల్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ అయితే చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మనకు ఇక్కడైతే అప్లై అగేన్స్ట్ అడ్వర్టైజ్మెంట్స్ వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో ఇక్కడైతే ఇక్కడ సెర్చ్ బార్ ఉన్నాయి కదా, సెర్చ్ బార్లో మీరు ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఇక్కడ మీరు సెంట్రల్ అని ఇది చేసినా వస్తుంది, లేదా మీరు ఇక్కడ ఓన్లీ సెంట్రల్ చేసినా మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్షిప్ విత్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విధంగా వస్తుంది. మనకు వేకెన్సీ వచ్చేసి 4500 ఇచ్చారు. తర్వాత పబ్లిష్ చేసిన డేటు 6th June. సో అండ్ ఇక్కడైతే మనకు 23rd June వరకు అయితే ఇచ్చారు. సో ఇక్కడ వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడైతే మీకు సంబంధించిన సెక్టర్ కానీ ఇక్కడ మీరు పూర్తిగా దీంట్లో అయితే చూసుకోవచ్చు. సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. సో అండ్ మనకు డ్యూరేషన్ మంత్, తర్వాత స్టిపెండ్ సంబంధించిన సాలరీ సంబంధించినది పూర్తిగా అయితే దీంట్లో అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు చూసుకొని ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసండి. బ్యాక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు జాగ్రత్తగా మళ్ళీ ఇంకోసారి అయితే ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ మనకు వ్యూ అనే ఆప్షన్ చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రొఫైల్ కంప్లీట్ చేసినాం కదా. కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ వేకెన్సీ అనేది సెంట్రల్ అని కొడితే మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ ఉంటుంది. వ్యూ చూసుకోండి.
అండ్ కంపల్సరీ అయితే మనం అప్డేట్ అయితే చేయాలి మన యొక్క ప్రొఫైల్ అనేది. ఇంతకు ముందు చెప్పినా కదా ఇది. సో ఈ యొక్క ప్రొఫైల్ అనేది కంపల్సరీ ఎడిట్ చేసుకొని మీరు క్వాలిఫికేషన్ మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ అయితే యాడ్ అయితే చేసుకోండి. కొన్ని మనకు రిజిస్ట్రేషన్లో అడగదు, బట్ ఇక్కడైతే అడుగుతుంది, కంపల్సరీ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు అప్లై అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడైతే మనకు స్టేటస్ నాట్ అప్లైడ్ అని ఉన్నాయి కదా. సో మనం ఇక్కడ అప్లై అయితే చేయాలి. సో మీరు ఇక్కడైతే మీకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ ఇక్కడ అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ సంబంధించిన పోస్ట్ అనేది మనకు అప్లై అయితే అయిపోతుంది. సో ఇక్కడ మీకు సెర్చ్ అనేది చూపెడతాను. సో ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఇక్కడైతే అప్లైడ్ అని ఆల్రెడీ వచ్చింది కదా. ఇప్పుడు నేను అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే ఇక్కడ మనకు యాక్షన్ దగ్గర అప్లైడ్ అనేది వచ్చేస్తుంది, స్టేటస్ వచ్చి అప్లై అనేది వచ్చేసింది. సో ఇక్కడ మనకు స్టేటస్ ఇక్కడ చూసుకోవాలంటే ఇక్కడైతే మీకు అయితే చూపెడతాను. సో ఇక్కడైతే మనకు అప్లై అగైన్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయి కదా, సో దీంట్లో అయితే చూసుకోవచ్చు. సో మీకు సంబంధించినది వేకెన్సీస్ అనేది ఇక్కడ మనం ఎన్ని అప్లై చేసినవి ఉంటాయి. తర్వాత షార్ట్ లిస్ట్ ఉంటే మీకు సంబంధించిన షార్ట్ లిస్ట్ అయితే వస్తుంది. ఇంటర్వ్యూ కాల్స్ ఎన్ని వచ్చినాయో ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. సెలెక్ట్ మీకు మీరు ఎన్ని పోస్టులకు అయితే సెలెక్ట్ అయ్యారో ఏ జాబ్ సెలెక్ట్ అయ్యారో ఇక్కడ సెలెక్ట్ వస్తుంది. రిజెక్ట్ ఉంటే ఒకవేళ ఫామ్ రిజెక్ట్ అయితే 1 అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడైతే మనం అప్లికేషన్ చూసుకోవాలి కాబట్టి అప్లికేషన్ మేనేజ్మెంట్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడైతే మనం ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా అప్లై చేసినాం కాబట్టి ఇక్కడైతే నాకు ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ 7th డేట్ ఆఫ్ అప్లై 7th June 2025 లొకేషన్ ఇక్కడైతే మనకు అంటే మనకు రిక్రూట్మెంట్ సంబంధించిన లొకేషన్ అనమాట, స్టేట్ సంబంధించినది. అండ్ ఇక్కడ స్టేటస్ దగ్గర అప్లై అనే మనకు ఆటోమేటిక్గా ఇక్కడైతే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అప్లై అయితే చేసుకోండి. అండ్ మీరు జాగ్రత్తగా ఇక్కడ మీకు సంబంధించిన నాట్స్ రిజిస్ట్రేషన్ అయితే మీరు కంప్లీట్ చేసేసి ప్రొఫైల్ అప్డేట్ చేసేసి అప్డేట్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఫస్ట్ ప్రొఫైల్ ఇక్కడ ఎడిట్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ అనేది జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత మీరు ఈ యొక్క వేకెన్సీ ఇక్కడ మనకు పోస్ట్కి అయితే అప్లై చేయాలి. సో సెంట్రల్ బ్యాంక్ అనేది సెర్చ్ చేస్తే మనకు సెంట్రల్ బ్యాంక్ వస్తుంది. ప్రొఫైల్ కంప్లీట్ చేసిన తర్వాతనే అప్లై అయితే చేసుకోండి జాగ్రత్తగా, క్లారిటీగా, ఏమైనా మిస్టేక్ లేకుండా. సో ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ మనకు ఫామ్ అయితే రిజెక్ట్ అయితే అవుతుంది, జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడైతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేను మీకైతే తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.